మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. ఓకే ఓకే దేవుడా, నా డెబ్యూ మూవీ అయ్యా ఇది. మంచి స్కామ్ కంటెంట్ ఉన్న సినిమా, బాగా వచ్చేలా చూడు. తప్పకుండా అన్న, నీ కాన్సెప్ట్ కి నా కమర్షియల్ టచ్ తోడైతే ర్యాంప్ రంబోలానే. అదే అన్న నా భయం కూడా. భయం ఎందుకయ్యా, స్క్రీన్ ప్లేతో స్క్రీన్ మీద నా ప్లే ఏంటో చూపిస్తా. స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ మీద ప్లే బాయ్ బిహేవియర్ కాదన్నా. అసలు ఈ సినిమాలో నేను ఫీమేల్ రొమాన్స్ తీసేద్దాం అనుకుంటాను, ఏమంటావు? ఆపన్నా, ప్లే బాయ్ ఏంది? ఏదో 2 హీరోయిన్స్ పెడతాను సినిమాలో, ఆ మాత్రం దానికే ప్లే బాయ్ అనేస్తారా? గామి చూడలేదా? గామి తర్వాత గ్యాంగ్స్ కూడా చూసాం. కానీ మన సినిమా వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ స్కామ్ మీద నడుస్తుంది. మామూలు ట్విస్ట్లు ఉండవు లోపల. ఎన్ని ట్విస్ట్లు, ఎంత కాన్సెప్ట్ ఉన్నా అదంతా సినిమా లాస్ట్ అరగంటలోనే కదా మనం చూపించేది. నువ్వు ముందు కమర్షియల్ కంటెంట్ ఏంటో చెప్పు. లాస్ట్ అరగంట అంతే కదా మరి. నువ్వు దాస్ కదంకి చూడలేదా? మొన్న వచ్చిన గ్యాంగ్స్. ఏదన్నా లాస్ట్ అరగంటే మనం చక్రం తిప్పేది, మిగతాదంతా కమర్షియల్ ఎంటర్టైన్మెంటే. ఆ సినిమాకే కాదన్నా, దాన్ని నమ్ముకొని పిచ్ మీటింగ్ చేసిన మాకు కూడా రీచ్ రాలా. ఏం చేస్తాం, డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నా, ఎవరు చూడట్లా. సర్లే అన్న, మనిషి అన్నాక ఎన్ని ట్రోల్స్ వచ్చినా రీచ్ రాకపోయినా ముందుకు పోతూ ఉండాలి, చూస్తారులే ఏడవమాక. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక సూసైడ్ సీన్ తో సినిమా ఓపెన్ అయింది. దీన్ని మనం తర్వాత లింక్ చేస్తాం అన్నది స్టోరీకి. దాని తర్వాత మన శ్రద్ధ శ్రీనాథ్ ఎంట్రీ. ఒక డ్రైవింగ్ స్కూల్ కి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చింది. అక్కడే తనకి తెలిసిద్ది ఈ గెరాజ్ కూల్ చేస్తున్నారని. ఏంటి కూల్ చేస్తున్నారా? సెంట్రల్ ఏసీ పెడుతున్నారా గెరాజ్ లో? రైటర్, జబర్దస్త్ చూస్తున్నావా? స్క్రిప్ట్ రాయమంటే ఏంది? జబర్దస్త్ అంటే గుర్తొచ్చిందన్న, ఇక్కడ మీ తాత క్యారెక్టర్ ఎంట్రీ, అది కూడా నీ చేతే చేపిస్తానమాట. ఒక కామెడీ ఎపిసోడ్ రాసా, మామూలు ఫన్ కాదు, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అంటే అప్పుడే డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయికి వీడి పర్సనల్ సోదంతా చెప్తున్నాడు. ఇదంతా అసలుకి స్క్రిప్ట్కి రిలేటెడేనా? కంటెంట్తో పాటు కమర్షియల్ కూడా కావాలంటావు, మరి ఎట్లా చేయాలి? ఇప్పుడు నీకు ఫాదర్ క్యారెక్టర్ చేసే నరేష్ గారి ఎంట్రీ. ఈయన డ్రీమ్ ఏంటంటే ఎప్పటికన్నా కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రిప్ వెళ్ళాలి. నాకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆ ట్రిప్ లో ఆయన పోతాడు. ఆయన పోయాక వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో చిన్న గమ్మత్ అయింది. మనం ఆ డబ్బుల్ని కాపాడుకొని ఆ డబ్బులతో గ్యారేజ్ ని సేవ్ చేసుకుంటాం, అంతే కదా సినిమా. కనీసం నెరేషన్ లో అన్నా చెప్పేది పూర్తిగా వినన్నా. ఇదే నీతో వచ్చిన బాధ అసలు. ఓకే ఓకే ఓకే, కానీ మీను ఏది? వేర్ ఈజ్ రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్ రైట్ నౌ. అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నీకు మీను పాపకి ఒక లవ్ ఎపిసోడ్, అండ్ మీను పాపకు ఒక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ కి నీకు ఫ్రెండ్షిప్ ఎపిసోడ్. అది కాదు, నువ్వు ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఇక్కడ పేపర్ ఎవడి బ్యాగ్ లో దొరికింది? వాళ్ళ అన్న బ్యాగ్ లో. మరి మీను నాకెందుకు బ్రేకప్ చెప్పింది? నువ్వు ఎంత తేటగాడివో మాకే కాదన్నా, స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా తెలుసు అనమాట. పక్కా ఈ హౌలే పని నువ్వే చేసుంటావని తెలిసి వదిలేసింది అనమాట. ఇలా నన్ను గెలికితే స్క్రీన్ ప్లేలో వేలెట్టను, కాలెట్టేస్తాను, ఓకేనా? వద్దులే అన్న. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మ్యాటర్ ఇంట్లో తెలిసి ఇక నువ్వు పీకింది జాలే చదువు అని చెప్పి మెకానిక్ షెడ్ లో తోసేస్తాడు హీరోని వాళ్ళ ఫాదర్. ఇక్కడ ఫాదర్ సాంగ్. ఏందన్నా నువ్వు రొమాన్స్ చేయనీవు, ఎమోషన్ చేయనీవు, ఇంతకీ ఆ గెరేజ్ పడగొట్టే మ్యాటర్ ఏంటో చెప్పు. ఏముందన్నా, ఒక డాన్, ఒక ల్యాండ్, ఒక కబ్జా, అంతే. ఓకే, ఎక్స్పెక్టెడ్. ఇంతకీ ఆ డాన్ ఎవడు? ఇంకెవరు, మన సునీల్ గారే. ఆయనే కదా ఇలాంటి పకోడీ విలన్ రోల్స్ అన్ని చేసేది. ఫస్ట్ అంతా తెగ హ్యూజ్ బిల్డప్ ఇస్తాం, లాస్ట్ కి 7 లాగా తుసుమనిపిస్తాం. ఇంకా ఆయన తప్ప ఎవరు చేస్తారు చెప్పి రోల్స్? ఇప్పుడు స్టోరీలోకి వస్తే ఏంటన్నా, ఏదో జనాలందరూ స్టోరీ స్క్రీన్ ప్లే కోసం ఎదురు చూస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నీకు ట్రెండ్ తెలీదా? ఇప్పుడు మాస్ యాక్షన్ పడాలి, ఒక ఫైట్ సెట్ చేయి. నీకేదో ఒకటి పెట్టాలి కదా, మర్చిపోయా. సరే, ఇప్పుడు సునీల్ మనుషులు గెరాజ్ కోసం వస్తే గెరాజ్ లో ఒక ఫైట్, మరి కొన్ని బీప్ డైలాగ్స్ అయితే పెట్టాలి కదా. నా ఇమేజ్ తెలుసు కదా. మళ్ళీ ఫైట్ స్ట్రైట్ గా ఫ్లాట్ గా పోతే బాగోదు. కారు రిపేర్ చేస్తూ ఫైట్ చేస్తా, ఎలా ఉంది? మళ్ళీ ఇక్కడ ఒక డైలాగ్ పెడతా, రాకీ గెరాజ్, ఇక్కడ మనుషుల్ని కూడా రిపేర్ చేయబడును. ఎప్పుడో ఎవరో ఎన్టీఆర్ లాగా ఉన్నావంటే ఇంకా అలా ఫిక్స్ అయిపోయావా అన్న నువ్వు? సర్లే, అంతేనా మీరు బాలయ్య బాబు ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ ఫైట్ ఏంది అసలు? ఇంత లాగ్ ఉంది, ఇంత సేపా? మళ్ళీ నువ్వు రిపేర్తో ఫైటు, ఎవడన్నా ఉంటాడా ఈ ఫైట్ అయిపోయే టైంకి సినిమాలో? అదే అన్న మరి టాక్టిక్. ఇప్పుడు నువ్వు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్కి వెళ్ళావనుకో, మంచి పర్ఫార్మెన్స్లు అన్నీ లాస్ట్లో వస్తాయి. ఎందుకు? అప్పటిదాకా జనాలు ఉంటారు కాబట్టి అది చూడటానికి. నువ్వేదో సెకండ్ హాఫ్లో మంచి రివీల్ అన్నావు కదా, ఏదో స్కామ్, అప్పుడు చూసుకున్నావులే. ఇప్పుడు దాకా అంతా గడిపేయడమే మనం కమర్షియల్గా. అబ్బా, నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఇక్కడ వార్నింగ్ సీన్ పెట్టానన్న నీ మాస్ కోసం. సునీల్ ఇంటికి వెళ్ళి, రేయ్ నువ్వు రంకిరెడ్డి అయితే నేను రంకురెడ్డే అని వార్నింగ్ ఇస్తావు, ఫుల్ మాస్. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో మీను పాప ఎంట్రీ అనమాట. ఆమెకి డ్రైవింగ్ నేర్చుకునే అవసరం వస్తుంది, మన హీరోకి అవకాశం వస్తుంది. కానీ ఫుల్ పిసినార్ గా మారిపోయింది ఆమె. అదేంటన్నా, మన మీను పాప ఫుల్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది, ఫుల్ డబ్బులు ఉన్నాయి ఆమె దగ్గర. సినిమాలో రోల్ అన్నా. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళే టైం వచ్చింది. అదేంది, సాంగ్ ఏం లేదా అన్న? అన్ని పాటలు పెడితే మన ప్రొడ్యూసర్ వేలం పాటలో పెట్టుకోవాలి తన ఆస్తంతా. ఊరుకో అన్నా, సరదాగా ఒకటి పెడదాం. కానీ
కానీ ఇందాక నుంచి ఏదో స్టోరీ అంటున్నావు, ఏంది దాని సంగతి ఏందో చెప్పు. అమ్మయ్య, ఫైనల్లీ ఇప్పుడు మీను ఫ్లాష్ బ్యాక్ లో ఒక బ్రదర్ ఉన్నాడు కదా మన హీరోకి ఫ్రెండ్. అతను ఏంటంటే జాబ్లెస్ గా ఉండి కొంచెం డిప్రెషన్ లో ఉంటాడు. మన మీను ఒక్కరోజు కొంచెం తిట్టంగానే హర్ట్ అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఇది ఒక సెటప్. మళ్ళీ మన హీరో ఉన్నాడు కదా, ఒక ఫైన్ డే నరేష్ గారి దగ్గరికి వెళ్ళి డాడీ యూ టేక్ లీవ్ అండ్ గో టు ట్రిప్ అని చెప్తాడు. చెప్పంగానే ఆ టికెట్లు చూసిన ఆనందంలో గుండా ఆగిపోయి డాడీ చనిపోతాడు. ఇది ఒక సెటప్. దీని పే బ్యాక్ తర్వాత పగిలిపోద్ది. ఇంట్లో ఒక్క మాట తిట్టినందుకే సూసైడా? అసలు ఇది కనుక బయట ఇలా చేస్తే మన ట్విట్టర్ యూత్ అంతా సగం ఇది ఫాలో అయ్యారనుకో, హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ క్లియర్ అయిపోయింది. అదే కదా ట్విస్ట్, చివరిలో చెప్తాను ఆగు. ఇప్పుడు హీరోయిన్ ఇదంతా విని కరిగిపోయి, నువ్వేమో మీను పాపకి దూరం అయిపోయి, నువ్వు శ్రద్ధ పాప మీద ఒరిగిపోయి ఎమోషనల్ అవుతావు అనమాట. ఇప్పుడు ఒక సాంగ్ శ్రద్ధకి నాకు. వద్దులే సరదాగా అన్న. ఇప్పుడు మళ్ళీ మన సునీల్ ఎంట్రీ. కబ్జా చేయడానికి వస్తాడు. మన హీరో వెళ్ళి రివర్స్ ఆఫర్ ఇస్తాడు. వాడిని 25 lakhs ఇస్తానన్నాడు, నేను 50 lakhs ఇస్తా అని. కానీ టైంకి డబ్బులు సెట్ అవ్వు. మళ్ళీ సునీల్ వచ్చి గ్యారేజ్ కూల్చైపోతున్న టైంకి శ్రద్ధ బాబా ఇన్సూరెన్స్ ఏజెంట్ స్టార్టింగ్ లో చూపిస్తాం కదా, మనోడి పేరు మీద ఫోన్ చేసి ఇదిగో మీ నాన్న 2 crore ఇన్సూరెన్స్ తీసుకున్నాడని చెప్పిద్ది. అంతే, సునీల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో 2 crore వస్తే నీకు 50 ఇచ్చేస్తాను వెళ్ళిపోమంటాడు. సునీల్ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంటర్వెల్. ఓకే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మన హీరో ఆ డబ్బులు సునీల్కి ఇచ్చినట్టే ఇచ్చి ఆ డబ్బులు తీసుకోవడం కాక సునీల్ డబ్బులు కూడా కొట్టేస్తాడు. ఫుల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఐ రైట్? ఈ రోల్ కి నువ్వు కరెక్టనా? అసలు చెప్పేది వినువా? మరి చెప్పేది నువ్వు. యాక్చువల్లీ ఆ ఇన్సూరెన్స్ హీరో పేరు మీద ఉండదు, నామినీలో. షిట్ మ్యాన్, డబ్బు రాకపోతే ఒక బాధ, వచ్చినట్టు పోతే ఇంకో బాధ. గ్యాంగ్స్ కలెక్షన్ గురించి ఇప్పుడు ఎందుకన్నా, వదిలే. ఇప్పుడు మన శ్రద్ధ ఏమో వాళ్ళ మేనేజర్ దగ్గర తీసుకెళ్లి ఇదిగో వీడికి 5 lakhs ఇచ్చామంటే నీ పేరు మీద 2 crores ఇప్పిస్తాడు అనిద్ది. మన హీరో అప్పు చేసి ఇస్తాడు 5 lakhs. కానీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పోలీసోడు రే మీరు ఇన్సూరెన్స్ స్కామ్ చేస్తున్నారో నాకు కూడా అయిపోయారా 7 years జైలు అంటాడు. ఇప్పుడు వాడికి కూడా కొంచెం దక్షిణ ఇచ్చుకోవాలి వచ్చింది అనమాట. అబ్బా ఏంటన్నా వీడి దరిద్రం. కలెక్షన్స్ వచ్చినాయని ఆరాధించే లోపే సగం ఐటీ వాళ్ళు పెట్టుకెళ్ళినట్టు వీడి దరిద్రం ఏంది అసలు. ఇప్పుడు ఈ పోలీసు వాడికి వదిలించుకుంటాడా మళ్ళీ? ఇంకా ఆ గేమ్ అలా కంటిన్యూ అవుతానే ఉంటది అనమాట హీరోకి. ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే నరేష్ గారు రీఎంట్రీ ఇస్తారు. హీఈస్ బ్యాక్. అసలు చచ్చిపోలేదని చూపిస్తాం. మామూలుగా మైండ్ బాగ్లింగ్. అంటే మన హీరో డబ్బు కోసం ఇదంతా చేస్తాడా, లేకపోతే గ్రే క్యారెక్టరా మన గౌతమ్ నందోలో లాగా? డబుల్ యాక్షనా, లేదా నా దాస్కా దమ్కి సినిమాతో ఏమన్నా మల్టీవర్స్ ప్లాన్ చేసావా? కమాన్ చెప్పు. ఇదంతా మహారాజా సినిమా లెవెల్ స్క్రీన్ ప్లే స్టఫ్ అన్న, మామూలు స్కెచ్ కాదు. అసలు ఏంటంటే మన శ్రద్ధ శ్రీనాథ్, ఈ హర్షవర్ధన్, ఆ పోలీసుడు వీళ్ళందరూ ఫ్రాడ్. ఇలాగ డబ్బుల కోసం ఇదిలో ఉండాలని చూసుకొని వాళ్ళని టార్గెట్ చేసి ఎవరైతే ఇంట్లో ఫాదర్స్ మెయిన్ లీడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పించి వాళ్ళని మోసం చేసి డబ్బులు లాగుతూ ఉంటారనమాట. అలాగే మన మీను బ్రదర్ ఉన్నాడు కదా, తన్ని మోసం చేస్తాడు. సో బ్రదర్ని మోసం చేసిన సంగతి తెలిసి మీను కంప్లైంట్ ఇస్తే అది మన హీరో తెలుసుకొని ఆ ఫ్రాడ్స్టర్స్ని మనమే పట్టుకుందామని చెప్పి పోలీసుల హెల్ప్తో ఇదంతా చేస్తూ ఉంటాడు. మైండ్ బాగ్లింగ్ బ్రో. ఈ ట్విస్ట్ మనం ఇంటర్వెల్కి ప్లాన్ చేసి సెకండ్ హాఫ్ మాస్ మూమెంట్స్ పెట్టుకుంటే పీక్స్కి వెళ్ళిపోద్ది. పీక్ కాదు, వీక్ అయింది. అయినా ఎలాగో నేను మంచి క్లైమాక్స్లో కామెడీ చేసి కంపు చేస్తాను కదా, యూ లీవ్ ఇట్. నువ్వేం ఫీల్ అవ్వమాకన్నా. నేను ప్రీ రిలీజ్లో ఇచ్చే హైప్కి ఎక్కడెక్కడో వాళ్ళందరూ అసలు థియేటర్ల కల్లా అతుక్కుపోయి చూస్తారనమాట. ఉన్నోళ్ళు కూడా పోకుండా ఉంటే అదే చాలు. లేదన్నా నేను చెప్తున్నాను కదా, ఆడియన్స్ సీట్లు బట్టలు చింపేసుకుంటారు. నా స్క్రిప్ట్ సెలక్షన్ అలాంటిది. ఫుల్ ఎమోషన్స్ ఉన్న స్క్రిప్ట్స్ చూసుకుంటా నేను అసలు. సో ఇది ఫ్రెండ్స్ మన మెకానిక్ రాకీ పిచ్ మీటింగ్. మూవీ ఈజ్ వెరీ డీసెంట్ అండి. నేనైతే మంచి టైంపాస్ ఎంజాయ్ చేశాను. అక్కడక్కడ ఇదిగా ఉన్నా. బట్ ఇలాంటి సెన్సిటివ్ కాన్సెప్ట్ని ఇంకొంచెం మంచిగా డెలివర్ చేస్తే ఇది ఇలా వేస్టెడ్ ఆపర్చునిటీ లాగా మిగిలిపోయేదని నా ఫీలింగ్. అండ్ ప్రమోషన్స్ కూడా అంతగా చేసుకున్నట్లేరు మూవీకి. ఐ డోంట్ నో వై. నాకు సినిమా దగ్గరకు వచ్చా కానీ తెలియదు అసలు మనోడు ఒక సినిమా తెస్తున్నాడు విశ్వకన్నా అని కూడా తెలియదు. అండ్ విశ్వక్సేన్ గారు కూడా కొంచెం కమర్షియల్ నుంచి బయటకు వస్తే, ఎందుకంటే హీ హ్యాస్ ద రే ఆఫ్ హోప్ అండి. ఖచ్చితంగా ఏదో ఒకటి కొంచెం డిఫరెన్స్ అయితే తీసుకురాగలడు అని మాకైతే హోప్ ఉంది. అది కొంచెం ఆయన వర్క్లో కూడా చూపిస్తే చూద్దాం. లైలా ఐ గెస్ ఇట్స్ అగైన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. పాగల్ నాకు చాలా నచ్చింది సినిమా. లైలా కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాం. విల్ సీ. విశ్వక్సేన్ గారు రైజ్ అవ్వటమే మాకు కూడా చాలా ఇష్టం. విల్ హోప్ ఫర్ దట్. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మీరు మాతో అగ్రీ చేసినా డిసగ్రీ చేసినా కామెంట్స్లో మెన్షన్ చేయండి. మా కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.